మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు కూడా మనము ఈ 2 monthsలో ఫాలో అవ్వబోయే స్టాక్స్ చూడండి. మీకు ఇప్పుడు నెక్స్ట్ అంటే జూన్, జూలై, ఆగస్ట్. జూన్ ఇప్పుడు ఒక 30 days, జూలై 30 days అండ్ ఆగస్ట్ అంటే 90 days. ఈ 90 days మీకు ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఒక గోల్డెన్ డేస్. ఎలా చెప్తున్నానంటే మార్కెట్ ఈ 90 daysలో ఒక బాటమ్ అవ్వబోతుంది. ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు. ఈ 90 daysలో మనము బాటమ్ అయ్యే స్టాక్స్ ఎక్కడ కొనాలి అని ఎవరికి పర్ఫెక్ట్ వాల్యూస్ తెలీదు. కాబట్టి నేను మీకు పర్ఫెక్ట్ వాల్యూస్ ఈ 90 రోజుల్లో ఈ స్టాక్స్ అన్నీ డౌన్ అవ్వబోతున్నాయి, ఎక్కడెక్కడ రాబోతుంది, ఆ వాల్యూస్ వస్తే ఏం చెయ్యాలి అని నేను క్లియర్గా చెప్తాను. దాని ప్రకారం మీరు చేయండి మీ పోర్ట్ఫోలియోని. నేను 3 steps బై చెప్తే దాన్ని 3 parts చేసే 35%, 35%, 35% చేసుకోండి. 2 steps చెప్తే 50%, 50% చేసుకోండి. ఎందుకంటే చాలామంది యాక్చువల్గా వచ్చి మీ అందరికీ తెలుసు మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మనము మారాలి, దాని ప్రకారమే మనం ట్రేడ్ చేయాలి ఎప్పుడు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇప్పుడు మార్కెట్ వచ్చి ఒక డౌన్ ట్రెండ్ మీ అందరికీ తెలుసు. జూలై లాస్ట్ ఫిబ్రవరి నుంచే నేను చెప్పాను మార్కెట్ డౌన్లోనే ఉంటుంది, అలాగే ఉండింది కూడా టిల్ ఇప్పుడు జూన్కి వచ్చేసాం. ఇంకొక 90 days ఓపిక పట్టండి. డెఫినెట్గా ఒక మంచి ర్యాలీ ఉంది ఆగస్ట్ నుంచి, 1 side ర్యాలీ మీరు చూడబోతున్నారు. ఎలాగైనా మార్కెట్ అన్ని స్టాక్స్ మళ్ళీ బాటమ్ అయ్యి ఒక మంచి ర్యాలీ వెళ్తుంది. అది ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్ని ఎలా చేయాలి ఏంటని మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి కాన్ఫీపెట్ అంటే కాన్ఫిడెన్స్ పెట్రోల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹55 ఉంది. చూడండి, ₹55. ఈ స్టాక్ వచ్చి ఒక 3 parts చేసుకోండి. ₹41లో ఒక 35%, ₹26లో ఒక 35%, ₹13లో అనదర్ 35%. చూడండి, 3 partsగా చేసుకోండి. అది తర్వాత క్రాంప్టన్ గ్రీవ్స్. చూడండి, క్రాంప్టన్ గ్రీవ్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹361 ఉంది. ఈ స్టాక్ ఎప్పుడు కొనాలంటే ₹307 వస్తే అక్కడ ఒక 35%, తర్వాత 259లో అనదర్ 35%, తర్వాత 181లో అనదర్ 35%. ఈ స్టాక్స్ అన్ని 3 partsగా చెప్పాను. అది తర్వాత సిఎస్బి బ్యాంక్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్, సిఎస్బి బ్యాంక్. ఈ స్టాక్ వచ్చి చూడండి 185. ఇప్పుడు 185 ఉంది. ఇక్కడ ఒక 35%. చూడండి, ఇక్కడ ఒక 35% బై చేయండి. 185 ఉంది. తర్వాత 134లో ఒక 35% బై చేయండి. తర్వాత 59లో అనదర్ 35% బై చేయండి. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి డాల్మియా భారత్ లిమిటెడ్, డాల్ భారత్ అని ఉంటుంది. డాల్మియా భారత్
లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఈ స్టాకు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1252 ఉంది. చూడండి 1252 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. 1166లో ఒక 50%, తర్వాత 661లో అనదర్ 50%. చూడండి 2 పార్ట్స్గా బై చేయండి. 1166లో ఒక 50%, తర్వాత 661లో అనదర్ 50%. తర్వాత మరొక స్టాక్ వచ్చి తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. ఇప్పుడు మనం చెన్నైలో June 25th and 26th వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. సీట్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీటెడ్. లాస్ట్ ఒక 2 seats 3 seats ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్, స్టాక్ మార్కెట్లో నేను రియల్గా ఒక స్టాక్ నేనే అనలైజ్ చేయాలి, ఎవరి ఇంట్రెస్ట్ అంటే ఎలా చెప్పాలంటే ఎవరి సహాయం లేకుండా మీకై మీరే ఒక స్టాక్ని ఎక్కడ అనలైజ్ చేయాలని ఒక 2 స్ట్రాటజీ మనము చెప్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ, మరొకటి స్టాక్. ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి దేంట్లో ఇంట్రెస్టో ఆ రెండింటిని ఉపయోగించుకోవచ్చు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఒకటి ఇంట్రాడే, ఒకటి షార్ట్ టర్మ్, ఒక 20 days పొజిషనల్. సో ఒక వండర్ఫుల్ వర్క్షాప్గా ఉంటుంది. ఓన్లీ లాస్ట్ ఒక 2 seats ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది June 25th and 26th. అది తర్వాత ఇప్పుడు ఇంకొక స్టాక్ వచ్చి డెక్కన్ సిమెంట్. చూడండి డెక్కన్ సిమెంట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 483 ఉంది, 483 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. 456 చూడండి, 456 రూపాయల్లో మీరు ఒక 35%, తర్వాత 380లో ఒక 35%, తర్వాత 260లో ఒక 35%. చూడండి టోటల్గా 3 పార్ట్స్గా చెప్పున్నాను. తర్వాత ఇప్పుడు మొత్తం మనము కాన్ఫిపెట్లో చెప్పున్నాము, మళ్ళీ కాంపిటెంట్ గ్రీస్ చెప్పాను, సిఎస్పి బ్యాంక్ చెప్పాను, తర్వాత డాల్ భారత్ లిమిటెడ్ అంటే డాల్మియా భారత్ లిమిటెడ్, డెక్కన్ సిమెంట్స్. ఇప్పుడు ఈ 5 స్టాక్స్ మనం చెప్పున్నాము. మీరు ఇప్పుడు అంటే నేను అదే చెప్పాను కదా, ఈ 90 daysలో మనం చెప్పిన లెవెల్స్ అన్నీ ఏదో ఒక డేలో ఖచ్చితంగా తగలడానికి ఛాన్స్ ఉంది. మీరు చూడబోతున్నారు. ఎందుకంటే సపోజ్ తగిలిందంటే మనకి మంచి లక్కు. తర్వాత ఈ స్టాక్స్ అన్నీ మీరు అడగచ్చు, సార్ మనం కొనిన తర్వాత దీనికి స్టాప్ లాస్ ఏంటి, దీన్ని ఎక్కడ అమ్మాలి అని. ఇది వచ్చి ఒక 18 months మీరు హోల్డ్ చేసేటట్టు కెపాసిటీ ఉంటేనే చేయండి. ఎందుకంటే మనం కొనిన తర్వాత ఇవన్నీ వచ్చి మినిమం ఒక 12 months అయినా మనం హోల్డ్ చేస్తే ఒక మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.